సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? ఏపీపీ. సో ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మీ దగ్గర ఒక 100 వెండర్స్ ఉన్నారు. 100 వెండర్స్కి కూడా పేమెంట్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి? F-53లో 100 టైమ్స్ F-53 రన్ చేయాలి. సో అదే ఏపీపీ అనుకోండి, ఎట్ ఏ టైం 100 మెంబర్స్కి సంబంధించిన వెండార్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. మీ దగ్గర ఒక 1000 వెండార్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్, 1000 వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేయాలి. సో చాలా టైం తీసుకుంటుంది. సో ఏపీపీ ద్వారా ఈ 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా విత్ ఇన్ 5 మినిట్స్లో క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజ్. అర్థమైందా? ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు మీకు, బట్ రిమైనింగ్ అంతా ఇంపార్టెంటే. సో ఏపీపీ వాళ్ళ అడ్వాంటేజెస్ ఏంటి? మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు మీ కంపెనీ కోడ్ లెవెల్లో. సో ఈ 1000 వెండార్స్ ఇన్వాయిసెస్ అనేవి ఉన్నాయి. 1000 వెండార్స్కి 1000 ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? F-53 ట్రాన్సాక్షన్ కోడ్ని 1000 టైమ్స్ రన్ చేయాలి. సో అదే ఏపీపీ కనుకుంటే మీరు విత్ ఇన్ 5 మినిట్స్లో 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. అది మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఏపీపీ. టోటల్గా 2 days పడుతుంది ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఎన్ని రోజులు పడుతుంది? 2 days పడుతుంది. చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒక చిన్న ఎర్రర్ వచ్చినా కూడా ఫైండ్ అవుట్ చేయటం అనేది చాలా కష్టం. సో ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అని కూడా చెప్తారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో ఏపీపీ ద్వారా 1000 ఇన్వాయిసెస్ని కూడా మనము క్లియర్ చేయొచ్చు. ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, 1 minute. ఏపీపీ 2 days పడుతుంది. రేపు కూడా చెప్తాను. ఈరోజు కాన్ఫిగరేషన్స్ చేద్దాం, టుమారో డెప్త్గా డిస్కస్ చేద్దాం. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. సో ఏపీపీ ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్ని ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. సో టీ కోడ్ ఏంటి? ఏపీపీ కాన్ఫిగరేషన్ చేయడానికి టీ కోడ్ ఏంటి? ఎఫ్బిజెడ్పి. ఎఫ్బిజెడ్పి టీ కోడ్. ఇక్కడ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయండి. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ ఆర్ ది ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటే చెప్పాలి. ఇంటర్వ్యూలో డామ్ షూర్ క్వశ్చన్, 100% డామ్ షూర్ క్వశ్చన్. ఏపీపీ కాన్ఫిగరేషన్ టీ కోడ్ ఏంటి? ఎఫ్బిజెడ్పి. ఎఫ్బిజెడ్పి టీ కోడ్. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏంటి? ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్. సో ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఏపీపీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా.
ఓకే, ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ ఎఫ్బిజెడ్పి ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. ఓపెన్ చేయండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి ఇవ్వండి, ఎఫ్బిజెడ్పి. ప్యారలల్గా ఎవరు చేయకండి, ఓకే, ప్యారలల్గా ఎవరు కాన్ఫిగరేషన్ చేయకండి, జస్ట్ వాచ్ చేయండి. ఇస్తానండి, సిస్టమ్ లాగౌట్ అయింది, లాగాన్ చేయండి. ఎస్ఏపి సాఫ్ట్వేర్ లాగౌట్ అయింది, లాగాన్ చేయండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసి కండిషన్ విత్ ది ఫస్ట్ వన్, కంటిన్యూ విత్ ది అది సెలెక్ట్ చేసుకోండి. సో టీ కోడ్ ఏంటి, ఎఫ్బిజెడ్పి ఇవ్వండి, కమాండింగ్ ఫీల్డ్లో ఎఫ్బిజెడ్పి ఇవ్వండి. చూసారా కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీకు చెప్పాను కదా, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఇన్ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఓకే, మర్చిపోవద్దు. సో ఎఫ్బిజెడ్పి ట్రాన్సాక్షన్ కోడ్, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. పాత్ ఏంటి, పాత్ కూడా చెక్ చేద్దాం, వెళ్ళండి /n SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, account receivable and account payable, account receivable and account payable, business transaction, outgoing payments, adjustment automatic outgoing payment, పేమెంట్ మెథడ్ బ్యాంక్ సెలెక్షన్ ఫర్ పేమెంట్ ప్రోగ్రామ్, అది ఎలాబరేట్ చేయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. బ్యాంక్ డిటర్మైజేషన్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఇవన్నీ కూడా. లేదంటే పాత అవసరం లేదనుకుంటే ఎఫ్బిజెడ్పి ద్వారా కూడా వెళ్ళచ్చు, మీ ఇష్టం, ఎట్లనే చేయొచ్చు. /n SPRO ఇవ్వండి, /n FBZP ఇవ్వండి, పాత్ ద్వారా చేయొచ్చు, లేదంటే ఎఫ్బిజెడ్పి ఎంటర్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఆల్ కంపెనీ కోడ్స్, డబుల్ క్లిక్ చేయండి, ఆల్ కంపెనీ కోడ్స్ కొత్తగా క్రియేట్ చేస్తున్నాం మనం. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. టుమారో డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, ఈరోజు ఓన్లీ కాన్ఫిగరేషన్స్ మాత్రమే చెప్తున్నాను. కంపెనీ కోడ్ ఇవ్వండి, కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్, కింద పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, అది కాదు, ఇది పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఏంటి, మీరు ఏ కంపెనీ కోడ్ నుండి పేమెంట్ చేస్తున్నారు, వెండర్కి పేమెంట్ చేస్తారు కదా, మీరు ఏ కంపెనీ కోడ్ నుంచి చేస్తున్నారు. సో మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్ అవుతుంది. ఇవ్వండి, కొంచెం స్లోగా చేయాలి మనోహర్ రెడ్డి గారు, కొంచెం సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్ ఇవి. ఒక చిన్న మిస్టేక్, ఒక చిన్న డాట్ మిస్టేక్ ఉన్నా కూడా ఏపీపీ రన్ అవ్వదు, ఓకే. తర్వాత మ్యాక్సిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ క్యాష్ డిస్కౌంట్ ఒక 5% ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెండర్ అని చూసారా, వెండర్ అండ్ కస్టమర్ ఉంది. సో అంటే వెండర్కి ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు, బట్ ఆల్సో వీ కెన్ క్లియర్ కస్టమర్ ఇన్వాయిసెస్ ఆల్సో. వెండర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ వీ కెన్ క్లియర్ ది కస్టమర్ ఇన్వాయిసెస్. ఏపీపీ అప్లికబుల్ టు వెండర్స్ బట్ ఆల్సో అప్లికబుల్ టు కస్టమర్స్, ఎవరికైనా అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ ఫస్ట్ లైన్ డ్రాప్ డౌన్ చేయండి.
వెండార్ లైన్లో డ్రాప్ ఈ చేయిపోయిన ఏం కాదు. సో ఇక్కడ కే అంటే ఏంటి? వెండార్స్, తెలుసు కదా. కే అంటే వెండార్స్ అని అర్థం. ఇక్కడ ఏ ఉందా? ఏ అంటే చూడండి, ఏ అంటే డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. ఎఫ్ ఉంది తర్వాత, ఎఫ్ అంటే ఏంటో చూడండి, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఎఫ్ అంటే. పి అంటే పి ఉంటుంది ఇక్కడ, పేమెంట్ రిక్వెస్ట్. ఇవి తీసుకుందాం, క్లోజ్ చేసి మాన్యువల్గా ఇవ్వండి. ఏఎఫ్పి, ఏఎఫ్పి. నెక్స్ట్ లైన్ కస్టమర్స్కి డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. డి అంటే కస్టమర్స్, తెలుసు కదా మీకు. ఇక్కడ కూడా ఏ, ఎఫ్ అండ్ పి తీసుకుంటున్నాం. పి ఎక్కడ కింద ఉంటుంది, ఇది పి లాస్ట్లో ఉంటుంది. ఓకే, క్లోజ్ చేసి మాన్యువల్గా ఎంటర్ చేయండి ఏఎఫ్పి. ఓకే, సో ఇన్పుట్స్ అనే ఇవ్వాలి. మీకు తర్వాత చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెండింగ్ కంపెనీ కోడ్ అండ్ పేయింగ్ కంపెనీ కోడ్. ఇవన్నీ రేపు క్లాస్లో చెప్తాను. ఇచ్చారు కదా, డౌన్కి వెళ్ళండి, సేవ్ చేయండి, సేవ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, స్లోగా చేయాలి. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. పేయింగ్ కంపెనీ కోడ్, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మీ పేయింగ్ కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడే మీ పేయింగ్ కంపెనీ కోడ్. ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? నెక్స్ట్ మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ 100 రూపీస్ ఇవ్వండి. తెలుసు కదా, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ ఎంత అలౌ చేస్తారు? ఇన్కమింగ్ పేమెంట్ 100 రూపీస్. అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంత అలౌ చేస్తారు? మినిమం 100 రూపీస్ ఉండాలి, ఇన్కమింగ్ అయినా అవుట్ గోయింగ్ అయినా. అంతకన్నా తక్కువైతే ఏపీపీ ద్వారా పిక్ అవ్వు ఆ ఇన్వాయిసెస్ అనేవి, వెండర్ ఆర్ కస్టమర్ ఏదైనా ఒకటే. డెప్త్గా రేపు చెప్తాను మీకు ఇంకా. ఓకే, నెక్స్ట్ కింద ఫార్మ్స్ అని దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను చెప్తాను ఒకటి, ప్రోగ్రామ్ నేమ్ చెప్తాను, అది ఇవ్వాలి మీరు. ఇవ్వండి F110 అండర్స్కోర్ D అండర్స్కోర్ AVIS స్టాండర్డ్, ఇదేమి మార్చకూడదు. F110_D_AVIS. నెక్స్ట్ కింద డౌన్లో F110_EDI అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. EDI అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ _01 ఇవి ఇవ్వాలి. ఓకే, సేవ్ చేయండి. 1 లెటర్ కూడా మిస్టేక్ లేకుండా ఇవ్వాలి. F110_D_AVIS. నెక్స్ట్ కింద ఇదేంటంటే పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు. వెండార్కి ఏపీపీ ద్వారా రన్ చేస్తాం మనం. ఏపీపీ రన్ చేసాము, 1 or 2 డేస్లో మీకు పేమెంట్ రిసీవ్ అవుతుంది మీ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఒక అడ్వైజరీ ఫామ్ వెళ్తుంది వెండార్కి. అది టుమారో డిస్కస్ చేద్దాం. పేమెంట్ అడ్వైజరీ ఫామ్ F110_EDI_01. EDI అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. సేవ్ చేశారా? నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ డబుల్ క్లిక్ చేయండి. ఇది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్ అంటారు దీన్ని. స్టాండర్డ్, మీరేమి మార్చాల్సిన అవసరం లేదు. పొజిషన్కి వెళ్ళి మన ఇండియా కదా, IN తీసుకోండి. IN కంటిన్యూ.
ఐఎన్ దగ్గర ఏముంది ఇక్కడ సి ఉంది చూసారా, సి అంటే ఏంటి, చెక్ అని అర్థం. చెక్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చెక్ ఇచ్చారు. చెక్ దగ్గర నేమ్ ఇవ్వండి. అక్కడ చెక్ తర్వాత మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. చెక్ తర్వాత డిస్క్రిప్షన్లో చెక్ తర్వాత మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. తర్వాత అవుట్ గోయింగ్ పేమెంటా ఇన్కమింగ్ పేమెంటా, వెండర్ చేసేది మనం అవుట్ గోయింగ్ పేమెంట్ కాబట్టి ఇక్కడ అవుట్ గోయింగ్ పేమెంట్ సెలెక్ట్లో ఉంది. తర్వాత చెక్ అనేది ఇలా ఉండాలి, చెక్ ద్వారా చేస్తాం పేమెంట్, లేదంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ చాలా ఉంటాయి. చెక్ కాబట్టి ఇక్కడ చెక్ సి తీసుకున్నాం. సి అంటే ఏంటి, చెక్. చెక్ ఇస్తున్నాం. నెక్స్ట్ అలౌడ్ ఫర్ ది పర్సనల్ పేమెంట్, ఇది సెలెక్ట్లో ఉండాలి. అంటే ఎందుకు ఉపయోగపడుతుంది, ఏపీపీ ద్వారా వెండర్ పేమెంట్సే కాదు, కంపెనీలో ఎంప్లాయీస్ కూడా శాలరీస్ పే చేయొచ్చు. సో దానికి కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జెడ్పీ ఇవ్వాలి. ఇప్పుడు వెండర్ పేమెంట్ చేస్తే మామూలుగా ఏంటి, ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, కేజెడ్స్. కేజెడ్. ఇక్కడ ఏమో ఏపీ యాక్చువల్ కేజెడ్ అనే ఇవ్వచ్చు, బట్ స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ జెడ్పీ ఇవ్వాలి. జెడ్పీ ఇవ్వండి ఫస్ట్ లైన్లో, జెడ్పీ కింద జెడ్వి, కింద జెడ్వి. సో మాన్యువల్ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే మాన్యువల్ క్లియరింగ్ లో కేజెడ్ జనరేట్ అవుతుంది. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ పే చేస్తే జెడ్పీ జనరేట్ అవుతుంది. ఏదైనా ఇవ్వచ్చు, కానీ స్టాండర్డ్గా అయితే జెడ్పీ ఆర్ జెడ్వీనే ఇస్తారు. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవ్వాలి, లేదంటే జెడ్వి. మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్. మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. జెడ్పీ డాక్యుమెంట్ స్టాండర్డ్, ఏపీపీ ద్వారా జెడ్పీ డాక్యుమెంటే యూజ్ చేస్తారు. సో మీ డాక్యుమెంట్ పైన కేజెడ్ ఉందనుకోండి, మీనింగ్ ఏంటి, మాన్యువల్ క్లియరింగ్ చేస్తామని అర్థం. జెడ్పీ ఉంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తామని అర్థం. ఇంటర్వ్యూకి వచ్చాను. మాన్యువల్ క్లియరింగ్ చేస్తే వెండర్ ఇన్వాయిస్ ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది, ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే వెండర్ ఇన్వాయిస్ ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది అని అడిగితే, మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్, ఏపీపీ ద్వారా వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తే జెడ్పీ ఆర్ జెడ్వి జనరేట్ అవుతుందని చెప్పాలి. తర్వాత ఇక్కడ చూడండి, స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు ఇవ్వాలి. ఇప్పుడు యాక్చువల్గా మీరు వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేస్తే ఇవన్నీ మ్యాండేటరీ ఎంటర్ చేయాలని చెప్తున్నాను. స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ కూడా. ఎందువల్ల, ఏపీపీ ద్వారా రన్ చేసినప్పుడు ఇవి కూడా మాన్యువల్గా ఇవ్వాలి. వెండర్ క్రియేషన్లో మనం స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టులు కూడా ఇవన్నీ ఇస్తున్నాం. ఎందువల్ల, ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలంటే ఇవి యాడ్ అవుతాయి, అందువల్ల. ఓకే, ఇది స్టాండర్డ్. ఒకసారి సేవ్ చేయండి. ఓకేనా, ఇలా ఉండాలి. కస్టమర్కి అనుకోండి ఇది తీసుకుంటాం, ఇన్కమింగ్ పేమెంట్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. వెండర్కి అయితే అవుట్ గోయింగ్ పేమెంట్. ఇక్కడ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ ఏ డాక్యుమెంట్ వస్తుంది, డీజెడ్. డీజెడ్ ఇవ్వచ్చు, లేదంటే జెడ్పీ ఇవ్వచ్చు, ఏదైనా ఉంటాయి. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవి లాస్ట్లో ఇవన్నీ స్టాండర్డ్, ఇవేం మార్చకండి, మనకి ఈడిఐకి సంబంధించినవి. నెక్స్ట్ సేవ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. సారీ, న్యూ సెషన్. ఇక్కడ జెడ్పీ ద్వారా జనరేట్ అవుతుంది కదా, వెండర్ ఇన్వాయిస్ అనేది ఏపీపీ ద్వారా రన్ చేస్తే జెడ్పీ ద్వారా జనరేట్ అవుతుంది. కాబట్టి జెడ్పీ డాక్యుమెంట్ కి నంబర్ అయితే చేయాలి. న్యూ సెషన్ తీసుకుని OBA7కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి జెడ్పీ డాక్యుమెంట్ తీసుకోండి. జెడ్పీ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి.
ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత ఉంది? 20 ఉంది. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కూడా ఇవ్వండి, ఇంటర్వెల్స్లోకి వెళ్ళండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 20, 2025 ఇస్తే తీసుకుంటుందా? సరే ఇవ్వండి, 2025 ఇవ్వండి. నంబర్ రేంజ్ లాస్ట్ నెంబర్ ఎక్కడి వరకు ఉంది? 4501 ఇవ్వాలనుకుంటాను. 4500 వరకు ఉంది కదా, టు 5000. సేవ్, కంటిన్యూ చేయండి. అగైన్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 2026 కూడా క్రియేట్ చేయండి, ఎందుకైనా మంచిది, ఒకవేళ మనకి అవ్వకపోతే ప్రాబ్లం కదా. 2026 5001 నుండి 5500. ఎంటర్, సేవ్. క్లియర్ కదా? సో నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి, జెడ్వి కూడా చెక్ చేయండి. జెడ్వి కూడా సేమ్ అదే ఉంటుంది, 20నే ఉంటుంది. 20నే ఉంది, చూసారా? సేమ్. క్లియర్ కదా? నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. ఈ సెషన్ క్లోజ్ చేయండి, FBZP సెషన్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ కంప్లీటెడ్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో పేయింగ్ కంపెనీ కోడ్ ఏంటి? ఇవ్వండి మీ పేయింగ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం, సి తీసుకున్నాం. సి అంటే ఏంటి? చెక్. చూసారా? అదో సి అంటే చెక్. మినిమం అమౌంట్ 10 రూపీస్ ఇవ్వండి. అమౌంట్ లిమిట్ అన్నమాట 10 రూపీస్. మ్యాక్సిమం అమౌంట్ 9 నైన్స్ ఇవ్వండి. ఇవన్నీ చెప్తాను. మినిమం అమౌంట్ అంటే ఏంటి, మ్యాక్సిమం అమౌంట్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను మీకు. నెక్స్ట్ ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో ఏబిపి ద్వారా డొమెస్టిక్ వెండర్స్కి కాదు, ఇంటర్నేషనల్ వెండర్స్ కూడా పేమెంట్ చేయొచ్చు. ఏపీపీ ద్వారా డొమెస్టిక్ కస్టమర్స్కే కాదు, ఇంటర్నేషనల్ కస్టమర్స్ కూడా చేయొచ్చు. సో దాని పర్పస్ మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫామ్ డేటా పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రిప్ట్ అని చూసారా? ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, అది ఇవ్వండి. ఎందుకంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? ఒక చెక్ జనరేట్ అవుతుంది, వెండర్కి పేమెంట్ చేస్తాం కదా, చెక్ జనరేట్ అవుతుంది. దానికి అవన్నీ మనం టుమారో క్లాస్లో మనం చెక్ చేద్దాం. F110 అండర్స్కోర్ PRENUM కరెక్ట్గా ఇవ్వాలి. PRENUM అండర్స్కోర్ CHCK చెక్. CHCK చెక్. PRENUM అండర్స్కోర్ CHCK చెక్. ఇవన్నీ మ్యాండేటరీగా ఇవ్వాలి. సేవ్ చేయండి. అయిపోయింది. అయిపోయింది కదా. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, బ్యాంక్ డిటర్మైజేషన్ తర్వాత చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? హౌస్ బ్యాంక్స్ చేసిన తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్ చేయాలి.
యాక్చువల్గా హౌస్ బ్యాంక్ అనేది ముందే చెప్పాలి మీకు. ఏబిపి చెప్పిన తర్వాత చెప్తాను. S4 హనాలో అయితే హౌస్ బ్యాంక్ చేసిన తర్వాతే ఏపీపీ కాన్ఫిగరేషన్ చేయాలి. S4 హనాలో ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నాం. S4 హనాలో హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. ఇంకొకటి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి ఈసీసీకి S4 హనాకి? ఈసీసీలో హౌస్ బ్యాంక్ అనేది GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. ఈసీసీలో S4 హనాలో హౌస్ బ్యాంక్స్ అనేవి ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. ఆటోమేటిక్గా ఫ్యూరీ యాప్స్కి కనెక్ట్ అవుతాయి. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాము. S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఇచ్చారా? కంటిన్యూ. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఇక్కడ హౌస్ బ్యాంక్ అంటే ఏంటంటే సపరేట్ క్లాస్ అండి. నేను చెప్తాను హౌస్ బ్యాంక్ అంటే ఏంటో సపరేట్గా చెప్తాను. ఇవ్వండి బ్యాంక్, హౌస్ బ్యాంక్ HDFC బ్యాంక్ కంట్రీ. బ్యాంక్ కంట్రీ అంటే దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియా. బ్యాంక్ కి 9848824525 అగైన్ 25 బ్యాంక్ కి. నెక్స్ట్ క్రియేట్ క్లిక్ చేయండి. ఇవ్వండి HDFC బ్యాంక్. ప్యారలలో ఎవరు చేయకండి. ఏబిపి రన్ అవుతుంది ముందే చెప్తాను. రన్ అవ్వకపోతే నేనేం చేయలేను. నేను మళ్ళీ చెప్పను, ఓల్డ్ వీడియో ఇస్తాను, చూస్ చేసుకోవాలి మీరే. ప్యారలలో ఎవరు చేయకండి. ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏరియాలో ఇవ్వండి. స్ట్రీట్, సిటీ హైదరాబాద్, బ్యాంక్ బ్రాంచ్ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలి. కంటిన్యూ చేయండి. ఇంకేం అవసరం లేదు, కంటిన్యూ. ఓకే, కంటిన్యూ చేయాలి. చేసేసాం. చేశారు కదా? సేవ్ చేయండి ఒకసారి. సేవ్. బ్యాంక్ లెంత్ తగ్గించండి. 25 తీసేయండి, ఒక 5 తీసేయండి. సేవ్ చేయండి. ఎంటర్. సేవ్. మళ్ళీ ఇవ్వండి. HDFC బ్యాంక్ అది ఇవ్వండి. ఓకే, డేటా వాస్ సేవ్ కంప్లీటెడ్. తర్వాత చూడండి మనకి ఎక్కడి నుంచి చేంజ్ అవుతుంది. S4 హనా కూడా సేమ్. ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్స్ అని చూసారా, ఇక్కడ చేంజ్ అవుతుంది S4 హనాలో. సో బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఫ్యూరీ యాప్స్ కి కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. S4 హనాలో ఇది ఒకటే చేంజ్, రిమైనింగ్ అంతా కూడా 90% ఒకేలా ఉంటాయి. సో బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. సో బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా, S4 హనా అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా ప్రాసెస్ జరుగుతుంది. సో మనం యాక్చువల్గా ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది, S4 హనాలో ఫ్యూరీ యాప్స్లో అప్డేట్ అవుతుంది. క్లియర్ కదా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. అకౌంట్ ఐడి HDFCనే ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం వేరేగా కూడా ఇవ్వచ్చు. బోత్ ఆర్ సేమ్ తీసుకుందాం. డిస్క్రిప్షన్ ఇవ్వండి HDFC బ్యాంక్. తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ 9848824525.
తర్వాత ఐబిఏఎన్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. IBAN is nothing but International Bank Account Number. నెక్స్ట్ కంట్రోల్ కీ ఉంది చూసారా, అక్కడ ఐఎన్ తీసుకోండి, కంట్రోల్ కీ. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ అకౌంట్ ఏమి ఇవ్వాలి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. యాక్చువల్గా మీరు ప్రాజెక్ట్లో అయితే మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఉంటుంది. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ 3 types ఆఫ్ లెడ్జెస్ క్రియేట్ చేస్తాం. మెయిన్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్. అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు నేను. సో ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటున్నాను. మీరైతే కనుక మెయిన్ బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. కంట్రీ, కరెన్సీ ఐఎన్ఆర్. కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. ఇవన్నీ ఇవ్వాలి. ఓకే, ఇవన్నీ మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. సేవ్ చేయండి. సేవ్. వెయిట్ టీఆర్ చేయమని అడుగుతుంది. నో, నాట్ రిక్వైర్డ్. నో అని క్లిక్. మీరు ఎస్ అని టీఆర్ క్రియేట్ చేయొచ్చు, చేయకపోయినా ఏం కాదు, ఎందుకంటే బ్యాంక్ సంబంధించింది కదా. నో. లాస్ట్లో మెసేజ్ డేటా సేవ్ అయింది చూసారా, నో ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో ఈ డేటా అంతా ఫిల్ అయింది చూసారా, ఇదంతా ఫిల్ అయిపోయింది ఆటోమేటిక్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, 1 step బ్యాక్. 1 step బ్యాక్. చూసారు ఇక్కడ యాడ్ అయింది చూసారా, మనం ఇప్పుడు యాడ్ చేసాం కదా. ఇప్పుడు జస్ట్ నో చేసాం, మనం బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసాం. ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ అంతా దేనికి సంబంధించింది? బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించింది ఇదంతా కూడా. సో ఈసీసీలో మీరు ఫిరీ యాప్స్లో అప్డేట్ చేస్తారు. ఫిరీ యాప్స్లో అప్డేట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తేనే ఫిరీ యాప్స్లో ప్రాపర్గా అప్డేట్ అయినట్లు. S/4HANAలో ఫిరీ యాప్స్ ద్వారా చేస్తారు. ఫిరీ యాప్స్లో చేసిన కాన్ఫిగరేషన్ వర్కౌట్ అయినట్లు మీకు ఎలా తెలుస్తుంది? సక్సెస్ అయినట్లు ఇట్లా కనిపిస్తుంది ఇక్కడ. ఫిరీ యాప్స్ అంటే పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు అది. సో ఫిరీ యాప్స్లో లాగిన్ అయిన తర్వాత యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్గా సేవ్ చేసి బ్యాక్ వస్తే ఈ విధంగా ఇక్కడ కనిపించాలి. ఇలా ఉంటేనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిరీ యాప్స్లో అప్డేట్ అయినట్లు, లేకపోతే కానట్లు. అదంతా ఒక 10 minutesలో చేసేయచ్చు ఫిరీ యాప్స్లో. అది S/4HANA క్లాసెస్లో చెప్తాను, చూడండి. సేవ్ చేయండి ఒకసారి. సేవ్ చేశాం కదా. కంప్లీటెడ్. హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేశాం. నెక్స్ట్ క్లాస్లో హౌస్ బ్యాంక్స్ చెప్తాను మీకు, డే ఆఫ్టర్ టుమారో. బ్యాక్ వెళ్ళండి. బ్యాంక్ డిటర్మైజేషన్. అగైన్ బ్యాక్. బ్యాంక్ డిటర్మైజేషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీ కంపెనీ కూడా సెలెక్ట్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేయండి. ర్యాంకింగ్ ఆర్డర్స్. నివెంట్రీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్. పిఎం అంటే ఏంటి? పేమెంట్ మెథడ్. డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసాం గుర్తుందా? సి అనేది మన పేమెంట్ మెథడ్. చెక్ RE11 ఇవ్వండి. ర్యాంకింగ్ ఆర్డర్ దగ్గర 1 ఇవ్వండి. ఇవన్నీ బ్యాక్ ఎండ్ నుండి పిక్ అవుతాయి ఆటోమేటిక్గా. 1 ర్యాంకింగ్ ఆర్డర్ 1 హై ప్రయారిటీ బ్యాంక్ అని అర్థం. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. హౌస్ బ్యాంక్ ఏం క్రియేట్ చేసాం? HDFC, అది మనం క్రియేట్ చేస్తుంది. ఇవ్వండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. నివెంట్రీకి వెళ్ళండి. ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ చేయండి. HDFC బ్యాంక్ తీసుకోండి. నెక్స్ట్ ట్యాబ్ పట్టుకోండి. ట్యాబ్ ఇక్కడ వచ్చేసి డ్రాప్ డౌన్ చేయండి. సి అంటే చెక్ కదా, చెక్ ఇవ్వండి. అకౌంట్ ఐడి.
డ్రాప్ డౌన్ చేయండి. ఏమి ఇవ్వాలి? అకౌంట్ ఐడి ఏమి ఇవ్వాలి? హెచ్డిఎఫ్సి మనం క్రియేట్ చేసాం, అది అకౌంట్ ఐడి అది. నెక్స్ట్ బ్యాంక్ సబ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ ఉంది కదా, అది ఇవ్వాలి. ఇచ్చారు కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఇవ్వాలి. ఎస్బీఐ అయితే ఎస్బీఐ ఏదైతే అది ఇవ్వాలి. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. హెచ్డిఎఫ్సి ఇవ్వండి. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేసి తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఫస్ట్ కూడా డ్రాప్ డౌన్ చేయండి. అన్ని డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. మనం మాన్యువల్గా ఇచ్చేది ఏముండదు, ప్రతిదీ కూడా డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి. డే ఓపెన్ ఏం కాదు, ఇస్తే బెటర్ కదా. ఇక్కడ డేస్ అని చూసారా, 3 9 ఇవ్వండి. అంటే ఏంటి? అకౌంటింగ్ ఐడి అనేది ఇంకా ఎన్ని రోజులు అంటే ఇంకా అన్లిమిటెడ్గా వర్క్ చేస్తుంది. కరెన్సీ ఐఎన్ఆర్. అవైలబుల్ అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే ఏంటి? మీ బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది, ఎంత అమౌంట్ అవైలబుల్ ఉందని చెప్తున్నది. యాక్చువల్గా మనం ఇక్కడ ఎంత అమౌంట్ అనేది మనం ఇచ్చేస్తాం మాన్యువల్గా. బట్ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది చార్టర్డ్ అకౌంట్ మీకు ఇంటిమేట్ చేయకపోవచ్చు మ్యాక్సిమం. చెప్పరండి, ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ కదా. సో అమౌంట్ ఎంత ఉంది అనేది చెప్పకపోవచ్చు. సో ఎనీవే 6 9 ఇవ్వండి. షెడ్యూల్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ అక్కడ కూడా 6 9 ఇవ్వండి. ఏపీపీ రన్ చేసినా వెండర్కి పేమెంట్ చేసినా ఇక్కడ ఇచ్చిన అమౌంట్ అనేది మైనస్ అవ్వదు. ఓకే, సో ఇవన్నీ ఇచ్చేసాం. నెక్స్ట్ వ్యాలిడేట్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. సి అంటే ఏంటి? పేమెంట్ మెథడ్. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి. హౌస్ బ్యాంక్. అకౌంట్ ఐడి. అమౌంట్ ఎంత? 6 9 ఇవ్వండి. తర్వాత ఇక్కడ డేస్ దగ్గర 2 ఇవ్వండి. 2 days అంటే ఏంటి? ఏపీపీ రన్ ఈరోజు చేశారు మీరు, పేమెంట్ అనేది ఆఫ్టర్ 2 days తర్వాత బ్యాంక్ నుండి పిక్ అవుతుంది. ఓకే, సేవ్. చేశారు కదా, అది క్లియర్ కదా. సో ఏబీపీ కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వెండర్ క్రియేట్ చేద్దాం. ఒక వెండర్, ఉన్న వెండర్ను కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ కొత్తగా ఒక వెండర్ క్రియేట్ చేద్దాం. XK01 లేదంటే పాత్ ద్వారా చేద్దామా? సేవ్ అనేది /n ఇవ్వండి. వెండర్ క్రియేషన్ పాత్ తెలుసా మీకు? ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళాలి, SPRO స్క్రీన్ కాదు. సో వెండర్ క్రియేషన్, ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్. వెండర్ అంటే అకౌంట్ పేయబుల్. మాస్టర్ రికార్డ్స్ ఇక్కడ ఉండి చూసారా. వెండర్ క్రియేషన్ XK01 అనేది MM-కి సంబంధించింది. FIకి ఏం చెప్పాలి? FK01, FK02 వెండర్ చైన్, FK03 వెండర్ డిస్ప్లే, FK05 వెండర్ బ్లాక్ అన్బ్లాక్, FK04 డిస్ప్లే వెండర్ చేంజెస్. మీరు ఏమైనా చేంజెస్ చేస్తే అవన్నీ కనిపిస్తాయి. ఇది యాక్చువల్గా మనం యూజ్ చేయాల్సిన టీ కోడ్. మీరు ఇదే చెప్పండి ఇంటర్వ్యూలో. XK01 కూడా చెప్పచ్చు, బట్ ఇది చెప్తే కరెక్ట్గా ఉంటుంది, 100% కరెక్ట్గా ఉంటుంది. ఇదే చెప్పాలి. XK01 అని చెప్పకండి, ఇదే చెప్పండి. మనం ఫస్ట్ నుండి అది యూజ్ చేస్తున్నాం. కాకపోతే అలా అయినా ఓకే, ఎలా అయినా ఓకే. లేదంటే XK01 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో, ఎట్లయినా చేయొచ్చు. XK01 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో.
డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వండి. REDV ఎంటర్. నేమ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి కంపెనీ తీసుకోండి. ఏపీపీ అని ఇవ్వండి. వెండార్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఏపీపీ ఎంటర్ప్రైజెస్ అని ఇద్దాం మనం. గుర్తుంటుంది ఏపీపీ యూజ్ చేసిన వెండార్ అని. హౌస్ స్ట్రీట్ ఇవ్వండి. హౌస్ నెంబర్ ఇవ్వండి. పోస్టల్ కోడ్, సిటీ ఇవ్వాలి. ఇవన్నీ మ్యాండేటరీ ఇవ్వాలి, లేకపోతే ఏపీపీ రన్ అవ్వదు. మన కాన్ఫిగరేషన్లో చేశాం కదా, అందువల్ల. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వాలి. ఇవన్నీ మ్యాండేటరీ అండి. హౌస్ స్ట్రీట్ నంబర్ ఇవన్నీ మ్యాండేటరీ ఇవ్వాలి. ఎంటర్. ఇంకేం అవసరం లేదు. ఎంటర్. 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 డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. Short key ఏంటి? వెండర్ నంబర్ కదా, 012 నా డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. పేమెంట్ టర్మ్స్ 0001. టోలరెన్స్ గ్రూప్, మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి? అది తర్వాత చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి? పేమెంట్ మెథడ్ యాడ్ చేయాలి, హౌస్ బ్యాంక్స్ యాడ్ చేయాలి. ఇవి ఎక్స్ట్రా, ఇంతకుముందు చేయలేదు. ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలంటే మ్యాండేటరీగా పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్స్ అనేవి వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. లేకపోతే ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ అవ్వదు. మ్యాండేటరీ. ఓకే. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. సి కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీరు క్రియేట్ చేస్తున్నారు. సి అది సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ. హౌస్ బ్యాంక్ ఎక్కడ ఉంది? హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి, ఆటోమేటిక్ వస్తుంది. అది కాదు, పేమెంట్ బ్లాక్ కాదండి. క్లోజ్ చేయండి. క్లోజ్ చేయండి. అది ఎందుకు? హౌస్ బ్యాంక్ ఇది. డ్రాప్ డౌన్ చేయండి. ఓకే. సో పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్ ఇవి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి, మర్చిపోకండి. ఇలా ఉంటేనే ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సేవ్ చేయండి. లాస్ట్లో మెసేజ్ క్రియేట్ అయింది. సో వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ FB, సారీ ఇంకోటి ఉంది, సారీ, FS00కి వెళ్ళండి. FS00 HDFC బ్యాంక్ ఓపెన్ చేయండి. సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. ఇక్కడ అసైన్ చేయాలి. హౌస్ బ్యాంక్ అండ్ అకౌంటింగ్ ఐడి అసైన్ చేయండి. ఇది కూడా మ్యాండేటరీ. ఓకే. సో ఏపీపీ కాన్ఫిగరేషన్లో చేసినటువంటి హౌస్ బ్యాంక్ అండ్ అకౌంటింగ్ ఐడి మెయిన్ బ్యాంక్ GL అకౌంట్కి అసైన్ చేయాలి. మెయిన్ బ్యాంక్ GL అకౌంట్. హౌస్ బ్యాంక్స్ అనేవి హౌస్ బ్యాంక్స్ కాన్ఫిగరేషన్లో యాక్చువల్గా మనం 3 బ్యాంక్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్. అవుట్ గోయింగ్ పేమెంట్, ఇన్కమింగ్ పేమెంట్ నలిఫై అవుతాయి. ఆ వాల్యూ అనేది మెయిన్ బ్యాంక్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఏపీపీలో మెయిన్ బ్యాంక్ అకౌంట్ని అసైన్ చేయాలి.
చెప్తాను మీకు తర్వాత అది మళ్ళీ. ఓకే, సేవ్. కంటిన్యూ చేయండి. ఓకే, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి FB60. డ్రాప్ డౌన్ చేయండి, వెండర్ తీసుకోండి. ఏపీపీ వెండర్ క్రియేట్ చేసాం కదా, తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. నెక్స్ట్ రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్ చేసి సిమ్యులేట్ అండ్ పోస్ట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. సేమ్ వెండర్ కదా, ఏపీపీ వెండర్ కదా. సో మనం ఎంత పోస్ట్ చేసాము, 60,000 పోస్ట్ చేసాం. సో దీన్ని ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. ఓకే, ఏపీపీ ద్వారా ఎలా క్లియర్ చేయాలి, చాలా స్లోగా చేయాలి, నేను చెప్తాను. న్యూ సెషన్ తీసుకోండి. ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి, F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ. న్యూ సెషన్ తీసుకోండి, F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ. F110 అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకూడదు. ఈరోజు డేట్ ఇవ్వండి, 06/1/2026 ఇచ్చారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ TEST test1. TEST test1 లేదంటే మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, పారామీటర్స్ పైన క్లిక్ చేయండి. పారామీటర్స్ కింద ఉంది చూడండి, పారామీటర్స్. ఇక్కడ మీకు ఇక్కడ క్లిక్ చేయండి, కంపెనీ కోడ్ వస్తుంది అక్కడ. కంపెనీ కోడ్ క్లిక్ చేయండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, మాన్యువల్గా ఇవ్వాలి. పేమెంట్ మెథడ్ నెక్స్ట్ కాలంలో డ్రాప్ డౌన్ చేయండి. సి అని ఉంది కదా, సి సెలెక్ట్ చేసుకుని సారీ మూవ్ చేయండి అటువైపుకి. ఇక్కడ యాడ్ అయింది చూసారా, అట్లా రావాలి. ఇక్కడ యాడ్ అయింది కదా, అట్లా రావాలి. కంటిన్యూ చేయండి. సి అంటే పేమెంట్ మెథడ్. తర్వాత నెక్స్ట్ పేమెంట్ డేట్, టుమారో డేట్ ఇవ్వండి. అంటే ఏంటి, ఫ్యూచర్ డేట్ ఏమైనా ఉన్నా కూడా పిక్ అవుతాయి. వెండార్కి ఎర్లీగా పేమెంట్ చేస్తే వెండార్ నుండి క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి అట్లా ఇస్తున్నాం. 07/01/2026 ఇచ్చేసాం. నెక్స్ట్ కింద వెండార్ ఇవ్వండి. ఏ వెండారు, ఏపీపీ వెండార్ కదా, ఆ వెండార్ నంబర్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. ఏపీపీ వెండార్. ఇక్కడ ఓన్లీ 1 వెండారే తీసుకున్నాను, మీ దగ్గర 100 వెండార్స్ ఉన్నారు. ఫ్రమ్ 2 ఇక్కడ ఇవ్వాలి, 2 దగ్గర ఇవ్వాలి. ఇప్పుడు 1 to 1000, ఇక్కడ 1 ఇస్తాం, ఇక్కడ 1000 ఇస్తాం. అంటే ఏంటి, 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం. ఏమైంది, హలో, ఈ నెట్వర్క్ డిస్కనెక్ట్ అయ్యాయి టైంకి. నా వాయిస్ అనిపిస్తుందా మీకు?
వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. లెఫ్ట్ ఏంటైనా నెట్వర్క్ డిస్కనెక్టెడా? అతను డిస్కనెక్ట్ అయినట్టున్నారు సార్. వెయిట్ చేద్దాం. ఇది ఒక్కటే అయిపోతే మిగతావన్నీ చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను. ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. తర్వాత అసెట్ అకౌంటింగ్ కంట్రోలింగ్ కొంచెం టఫ్ ఉంటుంది. మిగతా సబ్జెక్ట్స్ అన్ని చాలా సింపుల్గా అర్థమవుతుంది మీకు. ఏమైంది లెఫ్ట్ అయ్యారు? వెయిట్ చేయండి 2 minutes. మనోహర్ రెడ్డి ఓపెన్ చేయండి. మనోహర్ రెడ్డి ఓపెన్ చేయండి. ఎస్ఐపి ఓపెన్ చేయండి. నా వాయిస్ వినిపిస్తుందా లేదా? సార్ వినిపిస్తుంది సార్. ఓపెన్ చేయండి. ఎందుకు లెఫ్ట్ అయ్యారండి? పవర్ కట్టా? సార్ సడన్ గా ఒకసారి కట్ అయిపోయింది సార్. ఓకే. ఎస్ఐపి లాగిన్ చేయండి. ఏపీపీలో బ్రేక్ లేకుండా చేయాలి. ఇట్లా చేస్తే ఒక్కొక్కసారి అవుట్పుట్స్ కనిపించవు, ప్రాపర్గా రాదండి. మనం కరెక్ట్గా చేసినా కూడా అవుట్పుట్ రాదు. సరే, పవర్ కట్ అంటున్నారు కదా, మనం ఏం చేయలేం. వెళ్ళండి. కంటిన్యూ. సో ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ. వెళ్ళండి. ఈరోజు డేట్, రన్ డేట్ అన్నాడు. ఇవ్వండి రన్ డేట్. ఐడెంటిఫికేషన్ టెస్ట్ 2 అని ఇవ్వండి. 1 ఇచ్చాం కదా, టెస్ట్ 2 అని ఇద్దాము. ఏం కాదు, 1 కూడా ఇవ్వచ్చు, బట్ ఓకే. ఎనీవే, పారామీటర్స్కి వెళ్ళండి. పారామీటర్స్లో కంపెనీ కూడా ఇవ్వాలి. కంపెనీ కూడా ఇవ్వాలి. తర్వాత పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేసి సి కదా తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి. ఏమైనా వస్తుంది? చూసారా, ఈ ప్రాబ్లం అయింది. ఇంతకుముందు మనం రన్ చేయలేదు కదా, దానివల్ల అవ్వచ్చు. ఓ పని చేయండి, పైన ఎడిట్లోకి వెళ్ళండి. పైన గో టు చూసారా, పైన గో టులోకి వెళ్ళండి. అదే ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి. డిలీట్ పారామీటర్స్కి వెళ్ళండి.
క్లిక్ చేశారా? చూడండి ఇలాగే వస్తాయి ప్రాబ్లమ్స్. ఎడిట్లోకి వెళ్ళండి మనోహర్. డెలిట్ పారామీటర్స్కి వెళ్ళండి. డిలీట్ ఎంట్రీస్లోకి వెళ్ళండి, కర్సర్ మూవ్ చేయండి. ఏం రావట్లేదు. క్లోజ్ చేయండి. స్టేటస్లోకి వెళ్ళండి, స్టేటస్. క్లిక్ చేశారా? మాన్యువల్గా ఇవ్వండి, కొంచెం చూద్దాం. సి అనేది మాన్యువల్గా ఇవ్వండి. నెక్స్ట్ పేమెంట్ డేట్ టుమారో డేట్ ఇవ్వండి. ఎడిషనల్ లాగ్ వెళ్ళండి, ఎడిషనల్ లాగ్. సో ఎడిషనల్ లాగ్ ఇచ్చాం కదా. సో ఎడిషనల్ లాగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి, డ్యూ డేట్ చెక్ సెలెక్ట్ చేయండి. పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేయండి, ఆల్ కేసెస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ లాస్ట్లో ఫ్రమ్ దగ్గర టు దగ్గర వెండార్ నంబర్స్ ఇవ్వాలి. వెండార్ నెంబర్ ఎంత గుర్తుందా? లేకపోతే న్యూ సెషన్ తీసుకుని FBN1కి వెళ్ళండి, FBN1. కంపెనీ కోడ్ ఇవ్వండి. సారీ, FBN1 కాదు, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే N ఇవ్వండి, ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. వెండార్ తీసుకోండి, APP వెండార్. కంపెనీ కోడ్ ఇవ్వండి. క్రింద కంపెనీ కోడ్ లేదు, అక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలి. APP వెండార్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది వెండార్ నంబర్ 100,602 ఇవ్వండి. టూ దగ్గర కూడా ఇవ్వండి. ఫ్రమ్ వెండర్ టు వెండర్, ఓన్లీ వన్ వెండర్ ఉన్నారు. మీ దగ్గర 100 వెండర్స్ ఉంటే 1 to 100, 1000 ఉంటే 1 to 1000 అలా. స్టేటస్లోకి వెళ్ళండి, స్టేటస్ ఎస్ అనండి. నో అకౌంట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ అని వస్తుంది. పారామీటర్స్ లో సెలెక్ట్ చేసుకున్నట్లేం సార్ ఇక్కడ. వెండర్స్ వెయిట్ ఇవ్వండి, ఇక్కడ కూడా వెరీ గుడ్, కరెక్ట్ ఇవ్వండి. ఇక్కడ కూడా ఇవ్వండి, వెండర్ నెంబర్స్ ఇవ్వండి. 2 దగ్గర కూడా ఇవ్వండి. స్టేటస్కి వెళ్ళండి, ఎస్ అనండి. సో పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్ ఇలా రావాలి. తర్వాత పైన ప్రపోజల్ అని ఒక సింబల్ ఉంది చూసారా, ప్రపోజల్ అది, దానిపైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ ఇమీడియట్లీ కంటిన్యూ చేయండి. సో ప్రపోజల్ ఈజ్ రన్నింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది. గ్రీన్లోకి కన్వర్ట్ అయ్యేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. క్రియేటెడ్ అన్నాడు. తర్వాత ఇంకొక ప్రపోజల్ ఒక పైన ఒక పెన్సిల్ సింబల్ అని చూడండి, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇట్లా గ్రీన్ సింబల్ కనిపించాలి. గ్రీన్ ట్యాబ్ ఉంటేనే మీరు కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా చేసినట్లు, లేకపోతే తప్పుగా చేసినట్లు. ఇప్పటి వరకు మనం చేసిందంతా కూడా ఇలా ఉండాలి. ఇలా గ్రీన్ సింబల్లో ఉంటేనే మీరు APP కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, లేకపోతే తప్పుగా ఉన్నాయి. ఎంట్రీ ఎంత పోస్ట్ చేసాం? 60,000 వెండర్ ఇన్వాయిస్. ఓకే, రిమైనింగ్ ఇన్పుట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, ఇవ్వండి. సో గ్రీన్ ట్యాబ్ ఉంటేనే APP అనేది రన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, సరే బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ స్పేస్. పేమెంట్ రన్ పైన క్లిక్ చేయండి.
స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్లో ఉండాలి. కంటిన్యూ చేయండి. గ్రీన్ ఎల్లోలో ఉంది కదా, ఎంటర్ ప్రెస్ చేయండి. గ్రీన్లోకి వచ్చేంత వరకు ఎంటర్ ప్రెస్ చేయాలి. కంప్లీటెడ్. చూసారా, 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. ఏపీపీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. సో వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అయిందా లేదా చెక్ చేద్దాం. అయిపోయింది, ఏపీపీ రన్ అయిపోయింది. ఇలా 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 వస్తే కరెక్ట్గా ఉన్నాయి. ఈ 3 ట్యాబ్స్ రావాలి, లేకపోతే ఏపీపీ రాంగ్ చేసినట్లు, కాన్ఫిగరేషన్ తప్పుగా చేశారని అర్థం. వెళ్ళండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N సెషన్ ఓపెన్లో ఉంది ఆల్రెడీ. మ్యాక్సిమైజ్ చేయండి. లిస్ట్లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ ఏముంది, కేఆర్. ఏపీపీ ద్వారా జనరేట్ క్లియర్ అయితే ఏమవ్వాలి, కేజెడ్. సారీ, జెడ్పీ కదా, జెడ్పీ. వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. కంటిన్యూ. క్లియర్ ఐటమ్ తీసుకొని ఎగ్జిక్యూట్. చూసారా, జెడ్పీ డాక్యుమెంట్. అర్థమైందా లేదా? మనం ఓన్లీ 1 వెండార్ ఇన్వాయిసే తీసుకుని పోస్ట్ చేస్తాం. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు. 1000 వెండార్స్కి కూడా మాస్టర్ డేటాలో పేమెంట్ మెథడ్ అండ్ హౌస్ బ్యాంక్ అనేది యాడ్ అవ్వాలి. అలాగే ఏపీపీ రన్ చేసే టైంలో వెండార్ నంబర్స్ అనేవి ఇవ్వాలి, ఫ్రమ్ నంబర్ టు నంబర్. ఆటోమేటిక్గా ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది. అయిపోయిందా లేదా? జెడ్పీ అంటే మీనింగ్ ఏంటి, వెండార్ ఇన్వాయిస్ అనేది ఏపీపీ ద్వారా క్లియర్ అయింది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఒక హిల్ స్టేషన్ ఉంది పైన, దానిపైన క్లిక్ చేయండి. చూసారా, ఎంట్రీ ఫామ్ అయిందా లేదా? వెండార్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ మనం మాన్యువల్గా పోస్ట్ చేయలేదు, ఏపీపీ ద్వారా క్లియర్ అయింది ఇన్వాయిస్. క్లియరా కాదా? ఎస్ సార్. ఓన్లీ 1 వెండారే ఉన్నారు. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు. 1000 వెండార్స్ ఉన్నా కూడా ఏపీపీ రన్ F110 ట్రాన్సాక్షన్ కోడ్లో యాడ్ చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా ఆ వెండార్ ఇన్వాయిసెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీ దగ్గర 2000 వెండార్స్ ఉన్నారు. 2000 వెండార్స్ మాస్టర్ డేటాకి ఏముండాలి, పేమెంట్ మెథడ్ అసైన్ అయి ఉండాలి, హౌస్ బ్యాంక్ అసైన్ చేసి ఉండాలి. సో ఏపీపీ రన్లో ఫ్రమ్ వెండార్ టు వెండార్ ఇస్తాం, ఆటోమేటిక్గా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఎట్ ఏ టైం. అందువల్ల ఏపీపీని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపీ, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపీ అంటారు. ఇది ఏపీపీ అంటే. గ్రీన్ ట్యాబ్ రావటం ఇంపార్టెంట్. గ్రీన్ ట్యాబ్ వస్తేనే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉన్నట్లు. ఒకవేళ గ్రీన్ రాదు, రెడ్ సింబల్ వస్తుంది. రెడ్ సింబల్ వస్తే ఏం చేయాలో నేను చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. FB60కి వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. మనోహర్ రెడ్డి గారికి మనం అందరం థ్యాంక్స్ చెప్పాలి. స్క్రీన్ షేరింగ్ అనేది ఛాలెంజింగ్ జాబ్, కానీ ఆయన చేస్తున్నారు పాపం. గ్రేట్. అందరూ చేయలేరు కదా. ఇవ్వండి, వెండర్ ఇన్వాయిస్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ తీసుకోండి, ఇవ్వండి, అమౌంట్ ఇవ్వండి. సిమ్యులేట్ పోస్ట్. సిమ్యులేట్ అండ్ పోస్ట్ చేశారు కదా. నేను ఒక 5 డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి, సేమ్ అదే విధంగా. ఎలా అవుతుంది, ఏమైనా ఆప్షన్ ఉందా? ఇన్పుట్స్ ఇవ్వకుండానే, ఇన్పుట్స్ ఎంటర్ చేయకుండా పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? పోస్ట్ విత్ రెఫరెన్స్. గో టులోకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. అలాగే గోటులోకి వెళ్ళి ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండండి. ఒక 5 ఎంట్రీస్ పోస్ట్ చేయండి. ఏపీవీ ద్వారా క్లియర్ చేద్దామండి.
ఎంటర్ సేవ్. వెళ్ళండి. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే /n FBL1N. వెళ్ళారా? ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కూడా ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి. ఏపీపీ దాని టీ కోడ్ ఏంటి? ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. F110 ఇవ్వండి. న్యూ సెషన్ తీసుకోవాలి. F110. టెస్ట్ 1 చేంజ్ చేయండి. టెస్ట్ 3 ఇవ్వండి. ఇవన్నీ ఎంటర్ ప్రెస్ చేస్తే ఇవేం కనిపించవు. ఎంటర్. చూసారా? ఇట్లా ఉండాలి. ఇవ్వండి. పారామీటర్స్ ఇవ్వండి. కంపెనీ కోడ్, CNT చెక్, నెక్స్ట్ పేమెంట్ డేట్ టుమారో డేట్ ఇవ్వండి. దీన్ని టోలరెన్స్ డేస్ అంటారు. టోలరెన్స్ డేస్. తర్వాత వెండార్ తీసుకోండి. క్రింద ఫ్రమ్ దగ్గర టు దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఓన్లీ 1 వెండారే తీసుకుంటున్నాను. మీ దగ్గర 100 వెండార్స్ ఉన్నారు, సీక్వెన్షియల్లో ఉన్నారు. 1-2000 ఉన్నారనుకోండి, 1-2000 వెండార్స్ ఇచ్చేయచ్చు. అన్నీ కూడా క్లియర్ అవుతాయి సీక్వెన్షియల్లో ఉంటే. 2 దగ్గర కూడా ఇవ్వండి. సో 1-2000, 1-2000 ఎంతమంది ఎన్ని వెండార్స్ ఉంటే అన్నీ ఇచ్చేయచ్చు సీక్వెన్షియల్లో ఉంటే. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఈ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఈ ట్యాబ్ పైన క్లిక్ చేసి నంబర్స్ అన్నీ కూడా ఎక్సెల్ షీట్లో, వెండార్ నంబర్స్ అన్ని ఎక్సెల్ షీట్లో ఫామ్ చేసుకుని క్లిక్ చేయండి. ఆ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, ఈ ఆప్షన్ ద్వారా అప్లోడ్ చేసుకోవాలి నాన్ సీక్వెన్షియల్లో ఉంటే. ఇది సీక్వెన్షియల్లో ఉంటే 1-100, 1-2000 ఇచ్చేస్తారు. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. క్లియర్ కదా? క్లోజ్ చేయండి. సో ఫ్రమ్ వెండార్ 2 వెండార్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ అడిషనల్ లాక్ వెళ్ళండి. డ్యూ డేట్ చెక్ సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ మెథడ్ ఇవ్వండి, అది కూడా ఇవ్వండి. కంటిన్యూ. నెక్స్ట్ కింద వెండార్ నంబర్స్ ఇవ్వండి. స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ అన్నాడు. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రపోజల్లోకి వెళ్ళాలి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ చేయాలి. ప్రపోజల్ రన్నింగ్ ఎంటర్ ప్రెస్ చేసాం. క్రియేటెడ్. నెక్స్ట్ పైన పెన్సిల్ సింబల్ ప్రపోజల్ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా? గ్రీన్ ట్యాబ్. గ్రీన్లో ఉంటేనే ఏపీపీ ద్వారా క్లియర్ అవుతుంది. టోటల్ వాల్యూ ఎంత? ఇది. ఈ లైన్ పైన క్లిక్ చేయండి. ఇన్వాయిసెస్ అన్నీ కనిపిస్తాయి మీకు. ఇవన్నీ ఇన్వాయిసెస్. ఓకే, ఇవన్నీ ఇన్వాయిసెస్. ఇవన్నీ మీరు పోస్ట్ చేశారు జస్ట్ నో. ఓకే, ఇన్వాయిసెస్ ఇలా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇది గ్రీన్ ట్యాబ్ అనేది రావాలి. రాకపోతే ఏపీపీ రన్ అవ్వదు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ రన్ చేయండి. కంటిన్యూ. ఎంటర్. 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. ఇవన్నీ క్లియర్ అయిందా లేదా ఎలా చూస్తాం? ఆ సెషన్ ఓపెన్ చేయండి. FBL1N లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. చూసారా? ZP టోటల్ వాల్యూ క్లియర్ అయిపోయింది. 00. క్లియరే కదా? ఇలా చేయాలి. ఇంకా డెప్త్గా చెప్తాను, రేపు చెప్తాను ఇంకా. ఓకేనా? మీకు ఏపీపీ రన్ అవ్వలేదు, రెడ్ సింబల్ వచ్చింది, ఏం చేస్తారు? బ్యాక్ వెళ్ళండి. ఆ సెషన్కి వెళ్ళండి. F110 సెషన్కి వెళ్ళండి.
ప్రపోజల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చదువుకోవాలి. ఏపీపీ ఎందుకు రన్ అవ్వలేదు? డౌన్ మూసేయండి. ఇవన్నీ చదువుకుంటే మీరు ఏం తప్పు చేశారో కూడా తెలుస్తుంది. ఓకేనా? ఇవన్నీ చదువుకోవాలి. ఏపీపీ రన్ అవ్వకపోతే ఫోన్ చేయకండి నాకు, మీరే చేయాలి ఓన్గా. 40 క్లాసెస్ రీచ్ అయ్యాం కదా, ఓన్గా ఎర్రర్స్ వెతికి ఫైండ్ అవుట్ చేయాలి. ఓన్గా మీరే చేయాలి. మళ్ళీ నాకు ఫోన్ చేయొద్దు. బ్యాక్ వెళ్ళండి. ఇంటర్వ్యూలో అడుగుతారు మ్యాండేటరీ క్వశ్చన్. ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? F110. ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఆర్ ది ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు. రన్ డేట్, ఐడెంటిఫికేషన్, స్టేటస్ ట్యాబ్, పారామీటర్స్ ట్యాబ్, ప్రీ సెలెక్షన్ ట్యాబ్, అడిషనల్ లాగ్ ట్యాబ్, ప్రింట్అవుట్ డేటా మీడియం ట్యాబ్ అని చెప్పాలి. ఇవి చెప్పాలి. ఎట్ ది టైమ్ ఆఫ్ ఏపీపీ రన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అంటే ఇవన్నీ చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్. ఇవన్నీ మ్యాండేటరీ. అర్థమైందా? ఏపీపీ రన్ రేపు కూడా చెప్తాను. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, పిన్ టు పిన్ ఇంకా కొంచెం డెప్త్గా చెప్తాను. టుమారో డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ డే.